ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ జీవితంలో కొంతకాలంగా తలెత్తుతున్న సమస్యలు ఈనాటికి పరిష్కారం కావటం మొదలవుతాయని గ్రహించడానికి మీరు సంతోషిస్తారు. మీ ఆలోచన విధానంతో ఏకీభవించిన వివిధ పార్టీలు కొంత టైంని తీసుకొనవలసి వచ్చింది. కాస్త ప్రశాంతంగా చల్లబడిన వాతావరణంలో మీ ఆలోచన దృక్పథంతో వ్యవహరించండి. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో ఒక తప్పుడు సమాచారం ఇవ్వటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి పరిస్థితి సంభవించే అవకాశాన్ని మీరు తప్పించడానికి ప్రయత్నించండి. మీరు స్పష్టంగా మీ మనసులోని భావాలను తెలియజేయడం వల్ల, అలాగే మీ మైండ్లో ఉన్న భావాలనే మీరు పంచుకొని అర్థం చేసుకునేటట్లు ఉండండి. మీరేమి ఆలోచిస్తున్నారు అని ఎవరో ఇతరులు మిమ్మల్ని అడిగేదాకా ఎదురు చూడకండి. మీ భాగస్వామితో అనుకూల వైఖరితోనే ఉండండి. మేషరాశి కెరియర్. మీరు పనిచేసే చోట మీరు ఈరోజు తీవ్రంగా ఫోకస్ చేస్తూ చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా మీరు ఫోకస్ చేయకుండా చేపట్టిన చర్యలేవి అనుకున్న ఫలితాలను ఇవ్వవు. అత్యంత ప్రాముఖ్యత ప్రయారిటీనిచ్చిన అంశాలను ఎంచుకొని దీనిపై మీ దృష్టిని ఏకాగ్రతని పెట్టి పనిచేయడానికి చూడండి. అప్పుడు మాత్రము మీ లక్ష్యాలను సాధించగలుగుతారు మరియు మీ నైపుణ్యాన్ని చక్కగా ఉపయోగించుకొని లాభాన్ని రాబట్టుకోగలుగుతారు. మేషరాశి ఫైనాన్స్. మేనేజర్లు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం మరియు విశాల ప్రోత్సాహకరమైన దృక్పథం కలిగి ఉండాల్సి ఉంటుంది. వారి ప్రమోషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి మీలో ఉండే సామర్థ్యాన్ని మీరు చూపించగలిగితే మీ కంపెనీ ప్రమోషన్ వచ్చే వారి సరస్సులో ముందు మిమ్మల్ని ఉంచుతారు. మెలకువగా ఉంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని మీ చేతి నుండి జారిపోకుండా చూసుకోండి. కొంతమందికి విదేశాల నుండి ఆఫర్ వచ్చే అవకాశం ఒకటి కార్యరూపం దాల్చవచ్చు. ఒకవేళ అటువంటి అవకాశం మీకు ఇస్తే ఎగిరి గంతేసి అందిపుచ్చుకోండి. ఇది మీకు కొన్ని ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు. మేషరాశి హెల్త్. మీ తప్పు లేకపోయినప్పటికీ ఈరోజు మీరు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అడుగులు ఎలా వేస్తున్నారో మీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎలా వేస్తున్నారో గమనిస్తూ ఉండండి. మీ చుట్టూ ఉండే పరిసరాలను అన్ని వేళలా కూడా గమనిస్తూ ఉండటం మంచిది. ప్రయాణం చేస్తున్నప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల యొక్క నిర్లక్ష్యం కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఈరోజు స్పీడ్ లిమిట్కు లోబడి డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా తప్పించుకుంటూ సారీ చెప్పే కంటే ముందు జాగ్రత్తలో ఉండటం మంచిది. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. మీరు అనుభవిస్తున్న చిన్న చిన్న సంఘటనలు పోరాటాన్ని మీరు శాంతియుతంగా పరిష్కరించుకోగలిగేలా సహాయపడతాయి. కాబట్టి చివరికి వాతావరణం చల్లబడి అందరిలోనూ ప్రశాంతత నెలకొంటుంది. రోజు అలాగే అందరికీ సమ్మతమైన ఒక ఏకగ్రీవ తీర్మానం లాంటిది చేస్తూ నెలకొల్పండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు వివాహం కనుక జరగబోతున్నట్లయితే అనవసరమైన వాదనలు మరియు విసుగు చిరాకు తలెత్తకుండా ఉండేటట్లు చూడండి. ఎందుకంటే మీ ప్రణయంలో చిన్న చిన్న ఆటంకాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాతక ఫలం సరైన స్థానంలో లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులకు దారి తీయవచ్చు. వీలైనంత సామరస్యంతో కూడుకొని ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. వృషభ రాశి కెరియర్. వృత్తిపరమైన ఆశయాలను అనుసరిస్తూ ఉండడంలో మీ పట్టుదల మీకు మీ లక్ష్యాలను సాధించుకోవడంలో వీలు కలిగిస్తాయి. అయితే ఇటువంటి విధానాన్ని మెరుగుపరచడానికి మీరు ఒక వ్యూహాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను సాధించడానికి మీ నిరంతర కృషిని కొనసాగించడంలో మీకు సహాయపడేందుకు అనుకూలమైన స్వభావాన్ని కలిగి ఉంటూ మీ యొక్క అవిరళమైన కృషి, కష్టపడి పనిచేసే నైజం మీ సీనియర్లను మీ పై అధికారులు కూడా చాలా ఇంప్రెస్ చేస్తోంది. కాలక్రమాన మీ ఉద్యోగంలో ఒక క్రమ పద్ధతిలో పురోగతిని ఆశించవచ్చు. వృషభ రాశి ఫైనాన్స్. ఇటీవలి కాలంలో కొన్ని ఆర్థికపరమైన బాధలు మీ మనసును తొలిచివేస్తున్నాయి. కానీ బాధపడుతూ ఉండే మీ మనసుకు ఇటువంటి పరిస్థితి నుండి విముక్తి కలిగించవచ్చు. ఈరోజు ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిగా కనిపిస్తూ ఉండే సమస్య కొద్దిసేపట్లో దానంతట అదే పరిష్కారమైపోతుంది. కొన్ని ఆకస్మిక నష్టాలు కొద్ది కాలంలోనే భర్తీ అయిపోతాయి. కొన్ని మాత్రం మరికొంత ఎక్కువ టైంను తీసుకోవచ్చు. ఏమైనా మొత్తం మీద మీరు సరైన ఆర్థిక భద్రతతోనే ఉన్నారు. ఇప్పుడు చివరికి ఈరోజు మీ ఆర్థిక భాగ్యం ఇంకా మంచిగా మారవచ్చు. అందుచేత ఆర్థిక రాబడిలో వస్తూ ఉండే ఈ పెరుగుదలను మీరు సద్వినియోగం చేసుకోండి. వృషభ రాశి హెల్త్. మీలో రక్తపోటు సమస్యతో బాధపడుతూ ఉండేవారు అధిక శ్రమను ఒత్తిడిని కలిగించే పనులను చేయడం మానివేయండి. ఏ విధంగానైనా మీరు ఉద్రిక్తతకు లోనవుతున్నట్లు ఫీల్ అవుతుంటే
మీలో ప్రశాంతతను కలుగజేయడానికి నిర్మలమైన యోగాభ్యాసాలు చేయండి. ఇది మీ రక్తపోటు సమస్యలను తగ్గించడానికి వీలు కలిగిస్తుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి ఓవర్వ్యూ. మీరు అధిక ఒత్తిడికి లోనై ఒక స్నేహితుడితో మాట్లాడవలసిన అవసరం రావచ్చు. ఈరోజు మీ ఆప్తమిత్రుడికి మీ మనసులో ఉన్న విషయాలన్నింటినీ విడమర్చి చెప్పండి. సిగ్గు బిడియం వదిలివేసి అతనితో ప్రవర్తించండి. మీ మనసులో ఉన్న బాధను విచారాన్ని బయటకు కక్కేస్తే అది మీ మనస్సును ఎంతో రిలీఫ్గా చేస్తుంది. దీనివల్ల మీకు ఎంతో ఊరట లభిస్తుంది. మిథున రాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలకు సంబంధించినంత వరకు ఈరోజు మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్పై పనిచేయవలసిన రోజు. మీ ఇద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండటానికి, అలాగే కారణాలు మీరు మీ భాగస్వామి మీ మనసులను విప్పి మీరేమి ఆశిస్తున్నారు, మీరేమి కోరుకుంటున్నారు అనే మీ మనోభావాలను స్పష్టంగా తెలియజేసుకోకపోవటమే కారణమని చెప్పవచ్చు. మీ భావాలలో మీరు స్పష్టత కలిగి ఉండే విధంగా మీరు మేనేజ్ చేయగలిగితే అన్ని సమస్యలను మీరు తప్పించవచ్చు. మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత మీ సంబంధాలు చాలా మెరుగవుతాయి. ఈ విధంగా మాట్లాడటంలో మీరు తీసుకున్న చొరవకు మీరు సంతోషిస్తారు. మిథున రాశి కెరియర్. మీ ఊహలతో అభిప్రాయాలతో ఎవరినైనా కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంటిలో కానీ ఆఫీసులో కానీ ఇటువంటి మీ ఊహలకు అభిప్రాయాలకు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు ప్రస్తుత తరుణంలో మీ భావాలను ఎవరైనా వినాలని మీరు ఆశిస్తూ ఉంటే వాటిని కొంతకాలం మీలోనే దాచుకోవలసిన అవసరం ఉంది. అతి సులువుగా ఏ విధమైన నిరుత్సాహానికి గురి కాకండి. మీరు మీ ఊహలతోనూ మీ భావాలతోనూ ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకండి. చిట్ట చివరికి ఏమైనా సరే మీరు శిఖరాగ్రానికి చేరుకునే అవకాశం తప్పకుండా ఉంది. మిథున రాశి ఫైనాన్స్. వ్యాపారాభివృద్ధికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మీ వద్దనున్న సొమ్మును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఏ రంగాలలో మీ డబ్బును మదుపు చేస్తే దీర్ఘకాలపు లాభాలు పొందుతారో అన్నది బాగా ఆలోచించాలి. మదుపు చేసే ముందు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తుల కొనుగోళ్ల విషయంలో సరైన వ్యూహంతో చేసినట్లయితే దీర్ఘకాలంలో మీకు లాభాలను చేకూర్చగలవు. మీరు మీ వ్యాపారాన్ని కొత్త మార్కెట్లో అభివృద్ధి చేసుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు. జాగ్రత్తగా వేసిన ప్రణాళికతో ముందుకు సాగిపోతూ ఉండండి. ఏమైనప్పటికీ ఇటువంటి విషయాలలో ముందడుగు వేయటానికి ఆలోచించండి. దీర్ఘకాలం అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి. మిథున రాశి హెల్త్. గత కొద్ది కాలంగా అనుభవించిన ఆరోగ్యపరమైన చిరాకును పట్టించిన ఆటంకాలన్నింటినీ దాటుకుంటూ ఈరోజు మీరు కాస్త ఉపశమనాన్ని పొందుతారు. మీరు ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉండటం అన్నది ఎంత విలువైనదో గ్రహిస్తారు. అందుచేత మీరు పూర్తిగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం కొనసాగిస్తూ ఉండండి. మీకు అవసరమనిపించే వ్యాయామాలతో పాటుగా. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నునువెచ్చటి వాతావరణంలో హాయిగా ఉంటుందని ఆశించవచ్చు. అతిథులను సాదరంగా రెండు చేతులతోనూ హత్తుకొని ఆహ్వానిస్తారు. అలాగే వాళ్ళ కంపెనీతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మాదిరి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనండి. అది మీకు క్రొత్త కామెడియన్ పరిచయం చేసి మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది. కర్కాటక రాశి రొమాన్స్. మీ జీవితంపై మీ దృక్పథం మారిందని మీ భాగస్వామి గ్రహించడంతో మీ సంబంధ బాంధవ్యాలలో నూతనోత్సాహం వెళ్లి విరిసి మీ ప్రణయం ఇంకా అభివృద్ధి చెందడం మొదలవుతుంది. మీలో ఉన్న కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. అలసిపోతూ ఉండే పాత రొటీన్ జీవితంలో మార్పు వచ్చి మీరు ప్రతి ఒక్క రోజును నూతనోత్సాహంతో మొదలు పెడతారు. మీలో సంభవించిన ఈ మార్పులు మీ భాగస్వామిలో అమితమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే మీ ముందున్న ప్రగతి మార్గంపై ప్రోత్సాహకరమైన ఆలోచనలతో అభివృద్ధి చెందుతుంది. మీ ప్రణయ జగత్తులో సంభవిస్తున్న ప్రోత్సాహకరమైన ఈ మార్పులను ఆహ్వానిస్తూ ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి కెరియర్. ఈ రోజు మీకు అందే ఒక ఛాలెంజింగ్ మరియు రివార్డింగ్ ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇది మీలో ఉండే అసర్టివ్నెస్ మరియు క్రొత్త విధానాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలును కలుగజేస్తుంది. మీకు లభించబోయే తదుపరి ఉద్యోగం మీ భవిష్యత్తులో మీ ఉద్యోగ అవకాశాలకు ఒక కీలకమైన అంశంగా పనిచేస్తుంది. మీ గత అనుభవం మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ విధంగా ఉపకరించిందో అదే మాదిరిగా అన్న విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకోండి. కర్కాటక రాశి ఫైనాన్స్. వివిధ ఆర్థిక పథకాలపై ఈరోజు అనవసరంగా టెంప్ట్ అవ్వకండి. అవి నమ్మజాలనటువంటివి. మీరు తర్వాత అవి నిజంగా అంతే అని తెలుసుకోగలరు. క్షణములో ధనవంతుడు అనే నినాదాలతో ఉండే ఏ పథకాన్ని కూడా నమ్మకండి. వాటిని విడిచిపెట్టండి. చివరికి ఇటువంటివి మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టివేసేవే. మీరు ఈ రోజు భూమి మీదే ఉండాలి. ఊహాలోకాల్లో తేలిపోవద్దు. కర్కాటక రాశి హెల్త్. మీ ఆత్మబలం, మనోధైర్యం మిమ్మల్ని కొన్ని శారీరక రుగ్మతల నుండి బయటపడటానికి దోహదం చేస్తాయని మీరు గ్రహిస్తారు.
అవి కొన్ని దీర్ఘకాలంగా ఉండి బాధిస్తున్న నొప్పులు, బాధలు అయినా సరే. డాక్టర్ రాసిచ్చిన మందులతోనూ అలాగే మీ స్వంత వైద్యంతో మీరు తీసుకునే మందులతోనూ కలిసి మీ జీవితంలో ఇటువంటి బాధలకు ఉపశమనం కలిగించడంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తున్నాయని మీరు గ్రహిస్తారు. మీ మైండ్ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి. అది మిమ్మల్ని ఒక్కోసారి ఆశ్చర్యపరచవచ్చు కూడా. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో కొన్ని అంశాలు మీరు అనుకున్నట్లుగా, మీరు కలగన్నట్లుగా జరగడం లేదని మీరు కాస్త దిగాలుగా, చిరాకుగా ఉండవచ్చు. ఈరోజు పగటి కలలను కనడానికి వెనకాడకండి, కానీ వాస్తవంగా ఈ కలలను సాకారం చేసుకోవడానికి ఏం చేయాలి అనే పరిస్థితిని సమీక్షించండి. విజయం మీదే. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపోవటం, తత్ఫలితంగా మీరు కొంత డిసప్పాయింట్ అవ్వటం సంభవించే అవకాశం కనిపిస్తోంది. ఈ విడిపోవడం అన్నది వాస్తవంగా తప్పించుకోదగినది. మీరిద్దరూ ఒక చోట కూర్చొని మీలోని భావావేశాలను ఇంకా స్పష్టంగా తెలియజేసుకుంటూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది సాధ్యం. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటంలో ఉండే ఫలితాన్ని, శక్తిని తక్కువగా అంచనా వేయకండి. అది మీ తలనొప్పిని, మీ మార్గంలో ఉండే అనేక ఆటంకాలను చాలా వరకు తప్పించగలదు. సింహరాశి కెరియర్. మీతో సన్నిహితంగా ఉండే వారితో అనవసర వివాదాలతోనూ వాదనల్లోనూ చిక్కుకోవడాన్ని నిరోధించండి. ఈరోజు చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరింకా జాగ్రత్తగా, మెలకువగా ఉండవలసిన అగత్యం ఉంది. మీరేమి మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాడే పదజాలాన్ని, భాషను జాగ్రత్తగా, తెలివిగా ఎంచుకోండి. ఈ విధంగా మీరు అనవసరపు వివాదాలలో చిక్కుకోకుండా బయటపడగలుగుతారు ఈసారి. సింహరాశి ఫైనాన్స్. చాలా కాలంగా అలాగే ఉండిపోయిన వసూలు కాని మీరిచ్చిన అప్పులు ఏమైనా ఉంటే ఈ రోజు రికవర్ అవుతాయి. ఇది మీకు శుభ సూచకం, స్వాగతించవలసిన వార్త. ఈ విధంగా వచ్చి పడుతూ ఉండే డబ్బు మీకు సహాయపడుతూ ఉంటుంది మీ జీవితంలోని ఇతర విషయాల్లో కూడా. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీరు కూడా ఆ విధంగా ఎక్కడైనా అప్పు చేసి ఉంటే ఈ రోజు మిమ్మల్ని అటువంటి అప్పును తీర్చివేయమని అడగవచ్చు అప్పిచ్చిన వారు. సింహరాశి హెల్త్. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానివేసి దానికి దూరంగా ఉండండి. మీరు మానసిక ఒత్తిడికి లోనై ఉన్నా సరే ఇంటి వద్దనే ఉండి రిలాక్స్ అవ్వండి. గ్రూపుల్లో కలిసిపోయి చెడ్ల అలవాట్లకు లోనవ్వకుండా. కన్యారాశి ఓవర్వ్యూ. మీకు ముఖ్యులైన వారెవరో ఈరోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. జాగ్రత్తగా, మెలకువగా ఉంటూ మీ కథ ఏమిటో వారికి వివరంగా చెప్పండి. ఈ వ్యక్తి మీకు కావలసిన వాడైతే వ్యక్తిగతంగానూ మరియు వృత్తిపరంగానూ కూడా అతని నుండి దూరం అయిపోయేటట్లుగా కాకుండా జాగ్రత్తగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించండి. కన్యారాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి నుండి మీరు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఈ సంబంధ బాంధవ్యం కాస్త చేదుగానే ఉంది. ఈ మాదిరిగా విడిపోవటానికి గల కారణాలు చాలా అల్పమైనటువంటివి, పసలైనటువంటివి. పూర్తిగా దీనివల్ల మీరు ఒక మంచి, అద్భుతమైన వ్యక్తిని కోల్పోతూ ఉండవచ్చు వాస్తవంగా. అందుచేత 1-2 సార్లు ఆలోచించుకోండి దీనిని గురించి. మీ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహేతుకంగా, సకారణయుతంగా, ప్రశాంతంగా ఉండి ఆలోచన చేయండి. మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు చివరకు. కన్యారాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు అన్ని విషయాలలోనూ శిఖరాగ్రాన్నే ఉన్నారు. ప్రతిదీ మీ అధీనంలోనే ఉంది. మీ బాధ్యతలను నెరవేర్చడంలో కూడా మీరు ముందే ఉన్నారు. అన్నీ ఇలాగే సాగిపోతూ ఉండనివ్వండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. మీరు పెద్దగా బాధపడనవలసింది ఏమీ లేదు. ఇదివరకు మీరు ఎలా చేస్తూ ఉండేవారో అలాగే సరైన పనులను సరైన టైంలో, సరైన రీతిలో, సరైన మార్గంలో చేస్తూనే ఉండండి. కన్యారాశి ఫైనాన్స్. మీకు తెలిసిన వారొకరు ఈరోజు మీతోటి ఒక మానసికమైనటువంటి గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇటువంటి వ్యక్తిని మీ దగ్గరకు రానివ్వకుండా మీ మనసును కలవర పెట్టకుండా చేసుకోవాలి. మీరు అతని ఉద్దేశాలు గమనిస్తూ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ పొండి ప్రశాంతంగా ఉంటూ పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టుకోండి. కన్యారాశి హెల్త్. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి అలాగే మొత్తం మీద ఆరోగ్యంగా కాలక్షేపం చేయడానికి ఈరోజు మీకు యోగా మరియు ధ్యానాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటారు. మీ చర్మం మెరిసిపోతూ ఉండవచ్చు ఈరోజు. ఈ మధ్యకాలంలో మీ శరీరంపై ఉన్న మచ్చలు ఏమైనా ఉంటే అవి ఈరోజు మాయమైపోతాయి. మీరు ఎందుకంత అద్భుతంగా ఉన్నారో అని అందరూ మిమ్మల్ని అడుగుతున్నట్లు గ్రహిస్తారు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విద్యాపరమైన విషయం గురించి మీకు కొంత నాలెడ్జ్ అబ్బుతుంది. అది మీకు ఉపయోగకారిగా ఉంటుంది కూడా.
మీరు కలుసుకున్న ఒక వ్యక్తి ద్వారా ఈ జ్ఞాన సంపద మీకు లభిస్తుంది. లేకపోతే మీరు చదివిన ఒక మంచి పుస్తకం ద్వారా కానీ ఏది ఏమైనా అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో ఏదైనా ఒక విషయంపై కలహం పెట్టుకునే కంటే సామరస్యంతో సర్దుకుపోవటమే మంచిదనిపిస్తుంది. మీరున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అర్థవంతమైన విషయాలన్నీ మీరు యోచించాలి. మీకంటే మీ భాగస్వామికి చాలా ముఖ్యమైన ఒక చిన్న విషయం మీ కలహాన్ని నివారించి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడమే మంచిది. తులారాశి కెరియర్. ఆఫీసులో ఇతరులతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం ఈరోజు కీలకమైన అంశం. మీరు విజయాన్ని పొందుతారు ఈరోజు, కానీ ఒక వ్యక్తిగా మాత్రం కాదు. మీరు టీంలో ఉండే వారితో కలిసి చేసిన పనికి మీ మోటివేషన్ కౌశల్యాన్ని నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు. అలాగే మీ టీం మెంబర్లలో ప్రోత్సాహాన్ని నింపండి. మీ లక్ష్యాలను చేరుకున్నట్లు మీరు తెలుసుకోగలుగుతారు. తులారాశి ఫైనాన్స్. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభప్రదమైన రోజు. ధర్మబద్ధంగా పెట్టుబడి పెట్టడం అన్న విషయం మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది వింతగా. గత కొద్ది కాలంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలని కుతూహలంగా ఉన్నారు మీరు. ప్రస్తుతం ఇటువంటి పనిని సపోర్ట్ చేయడానికి మీకు మీ నిధులు కావాల్సి వచ్చింది. మీ పెట్టుబడులకు ఇదే సరైన అదును. అలాగే ఒక మంచి కార్యానికి విరాళాన్ని ఇవ్వటం గురించి ఆలోచన చేయడానికి కూడా. తులారాశి హెల్త్. జాగ్రత్తగా సాగిపోండి ఈ రోజున, లేకపోతే మీరు గాయపడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సమయం ఇది. మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తీవ్రమైన గాయాలు ఏమీ తగలకుండా ఉండేందుకు మీరు చేసే అన్నింటిపైన మీ దృష్టిని ఏకాగ్రతను పెడుతూ ఉండండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే కొన్ని మీకు రిస్క్ని కలిగించే విషయంలో పెద్దగా ఉండే నీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ మరియు ప్రమాదభరితమైన రోడ్ కండిషన్లు. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈరోజు మీరు ఏ విధమైన హాని కలగకుండా తప్పించుకోగలరు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. గతం నుండి కొద్దిగా దెబ్బతిన్న గాయపడిన మీ సంబంధ బాంధవ్యాలు మీ వెచ్చటి సదవగాహనతో అటువంటి గాయాలపై ఒక తైలం రాసినట్లుగా పనిచేశాయి. దెబ్బతిన్న ఈ సంబంధ బాంధవ్యాలను తిరిగి పునరుద్ధరించాలనే మీ తపన, ఆతృత, ఆశ, అలాగే మీరు పడ్డ అధిక శ్రమ వల్ల ఫలితాలను అందిస్తాయి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి మీ పట్ల చూపించే ప్రేమానురాగాలలో మీరు ఒక వెచ్చటి అనుభూతిని పొందుతారు. అలాగే దానిని మీరు ఆమెతో కూడా పంచుకుంటారు. మీలోని ప్రణయపూరితమైన లక్షణాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంచేత పరిస్థితిని గమనించి పూర్తిగా లాభాలను పొందండి. చిరకాలపు భాగస్వాములు వారి బంధుత్వం ఇన్నాళ్ళు ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతూ ఉండటాన్ని మెచ్చుకుంటారు. ఈరోజు ఒంటరిగా ఉండేవారికి ప్రేమించటం అన్నవి అంత అసాధ్యమైనవి ఏవీ కావు కదా అని భావిస్తారు. మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయండి. వృశ్చిక రాశి కెరియర్. మీలో ఉండే పోటీ స్వభావం యొక్క సమర్థత మరియు ప్రత్యర్థులను నెగ్గుకు రాగలగడాన్ని మీ తటస్థ వైఖరితో, సంయమనంతో చక్కదిద్దుకోగలరు ఈరోజు. కేవలం మీ యొక్క కృషి వల్ల, కష్టపడి పనిచేసే స్వభావంతోనూ, అలాగే స్పష్టమైన సమాచార సంబంధాలతో మీలో మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు, ఉద్దేశాలు ఉన్నాయని, మీ వృత్తి ధర్మాలు కూడా బలమైనవని చెప్పగలిగినప్పుడు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని నిస్సహాయులుగాను, అచేతనంగా చేయడంలోనూ విఫలమవుతారు. ఏ విధంగా చూసినా సరే. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ ఇంటికి మార్పులు చేర్పులు చేస్తూ కొత్తగా తయారు చేసుకోవాలని, లేకపోతే ఏకంగా ఒక కొత్త ఇంటినే కొనాలని మీరు తలపోస్తూ ఉండవచ్చు ఈరోజు. గృహ సంబంధమైన ఆస్తిపై పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. అది మీకోసం కాకపోయినా సరే ఈరోజు మీ పిల్లలు నివసిస్తూ ఉండే క్వార్టర్లను కానీ, లేక మీ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండే ఇంటిని కానీ బాగు చేయించాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. అటువంటి ఆస్తుల కోసం పరిశీలిస్తూ ఉండటం మంచి ఆలోచన ఈరోజు. మీకు నచ్చిన, అనుకూలమనిపించిన ఆస్తులను మీరు ఈరోజు కనిపెట్టవచ్చు కాబట్టి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ కుటుంబం అందరికీ ఒక వ్యాయామాన్ని కనిపెట్టాలి. అందరూ బయటకు వెళ్ళి కొన్ని వ్యాయామాలు చేయడం చాలా సరదాగా, ఆనందంగా ఉంటుంది. మీరందరూ కలిసి చేయడం, వ్యాయామం చేస్తున్నప్పుడు అది మీకు సరదాగా, ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని మీరు ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు. అలాగే ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు కూడా. మీరందరూ కూడా ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ ఆనందిస్తున్నట్లుగా గమనిస్తారు ఈరోజు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరేమిటో పూర్తిగా అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా తెలియజేయటం కోరకపోతే మిమ్మల్ని ఇతరులు కొంచెం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడే ముందు కాస్త బాగా ఆలోచించి మరీ మాట్లాడండి. లేకపోతే మీ మాటలను పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
మీ మాటలు మంటలను ఖచ్చితంగా రేపకుండా జాగ్రత్త పడండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సామరస్యం, సరదా, అలాగే ఎంజాయ్మెంటు ఇవన్నీ మీవే. ఈరోజు మీకు దగ్గరగా ఉండేవారు, ఆప్తులతోనే మీ టైం అంతా గడిపేస్తారు మీరు. అందుచేత ఈ స్పెషల్ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రేమించే వారి సమక్షంలో మీరు కాస్త నమ్రతగా, వినయంగా ఉండడానికి భయపడకండి. ఈ మధ్య మీ మైండ్లో ఉండి చేయవలసిన అన్ని పనుల గురించి కాస్త మర్చిపోండి. ఈరోజు ఆనందంగా గడిపేయండి ఈరోజంతా. ధనుర్రాశి కెరియర్. మీకోసం మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు రావచ్చు. ఇది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే రోజు కావచ్చు. ఒకవేళ మీరు అటువంటి దానిని ఆశిస్తూ ఉంటే, లేకపోతే మీరు మీ బాస్ని పెంపుదల గురించో, ప్రమోషన్ గురించో, లేక ఒక రోజు ఆఫ్ కోసం అడగటానికి సిద్ధపడుతున్నట్లు గమనిస్తారు. వీటిలో ఏది జరిగినా అది ఒక ప్రోత్సాహకరమైన అభివృద్ధి లాంటిది. అలాగే మీ ఉద్యోగంలో మీకు తోడ్పడుతుంది, మీ మంచికి, లాభానికి ఉపయోగించడానికి. ధనుర్రాశి ఫైనాన్స్. మీ రాబడిని గురించి, ఖర్చులను గురించి కాస్త వాస్తవంగా ఆలోచిస్తూ ఉండండి. ప్రస్తుతం మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అరువుపై ఏమీ కొనవద్దు. అది తప్పనిసరి అయితే తప్ప. మార్కెట్లో దొరికే విలాస వస్తువులతో మీరు ఆకర్షింపబడవచ్చు అనవసరంగా. కానీ మీరు మాత్రం మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి. కేవలం మీకు కావలసిన వాటి వరకే. క్రెడిట్ కార్డులు తీసుకోవటం చాలా సులభమైన విషయం, కానీ తిరిగి చెల్లింపులు చేయటమే అసలైన అతి కష్టమైన విషయమని గుర్తుంచుకోండి. ధనుర్రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు కడుపునకు, జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు. కాబట్టి మీ ఆరోగ్య అలవాట్లను మెరుగుపరుచుకోవడం మీ ఆరోగ్యాన్ని ఒక దారికి తీసుకువచ్చి ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో పురోగతిని సాధించడానికి వీలుని కలుగజేస్తుంది. అలాగే మీరు కూడా గణనీయంగా మెరుగుపడిన ఆరోగ్యంతో హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఆరోగ్యం పైన, వ్యాయామం పైన ఫోకస్ చేయవలసిన రోజు ఇది. ఇటువంటి సానుకూలమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. కుదురుగా ఉన్న మీ ఆరోగ్యంతో చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే వ్యాయామాలను కొనసాగించండి. జీవితం మీకు ప్రసాదించే సౌఖ్యాలన్నిటినీ అనుభవించండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఏదో ఒకటి పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీ తాళాలు, ఇతర వస్తువులను జాగ్రత్త చేయటంలో మీరు ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకుని ఉండండి. మామూలుగా మీరు వస్తువులను ఎక్కడ పెడతారో అదే చోట వస్తువులను పెడుతూ సాధారణ పద్ధతిని అనుసరించండి. మీ ధ్యాస నుండి మరల్చడానికి దొంగలు ఎంతో ప్రయత్నిస్తారు. మకర రాశి రొమాన్స్. ఒక అతి సున్నితమైన అంశంలో చిక్కుకొని ఉన్నారు మీరు. అందుచేత ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒకరిద్దరి కంటే ఎక్కువ మందితో సంబంధం పెట్టుకుని ఉన్నట్లయితే కూడా మీరు చేపట్టబోయే చర్యను గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ అవకాశాలను పరిశీలిస్తూ మీ నిర్ణయంలో తెలివితేటలను, వివేకాన్ని చూపిస్తూ వాస్తవ దృక్పథంతో ఉండాలి. మీరు గడ్డి ఎప్పుడు అవతల పక్కన కూడా పచ్చగా ఉండదు కాబట్టి. మకర రాశి కెరియర్. మీ పనిలో కాస్త సీరియస్గా ఉండవలసిన రోజు ఇది. మీరు చేసే కృషి మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే అనుకోని విషయాల్లో మీరు ఈరోజు అదృష్టవంతులు. మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం ఎదురుచూస్తోంది. అయితే మీరు దానిని అందిపుచ్చుకోగలగాలి. ఈ అవకాశాన్ని మీ చేతుల్లోంచి జార విడుచుకోవటం మిమ్మల్ని తర్వాత విచారానికి గురిచేస్తుంది. అలాగే ప్రస్తుత తరుణంలో అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మీకు భవిష్యత్తులో ఒక బంగారు బాటను వెయ్యవచ్చు. మకర రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు పెట్టుబడులను స్టాక్ నుండి, బాండ్ల నుండి ఇతర రంగాలలోకి కూడా విస్తరింప చేయాలని చూస్తూ ఉంటే మీరు ఇతర పెట్టుబడులపై ఒకసారి దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. అంటే గృహ లేక వాణిజ్య ఆస్తులపై దీర్ఘకాలపు లాభాల కోసం. అయితే మీరు ఆస్తిని ఈరోజు కొనాలని ఏమీ లేదు. కనీసం మీరు ఈ దిశగా ఈరోజు ప్రయత్నాలు మొదలు పెడితే ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయి. మకర రాశి హెల్త్. చక్కటి మీ ఆరోగ్య మార్గంలో మీకు తగులుతూ ఉండే అడ్డంకులన్నింటినీ మీ శక్తివంతమైన, దృఢమైన మరియు ఆవేశపూరితమైన స్వభావం తొలగించి వేస్తుంది. ఆరోగ్యంతో ఉండే మీ మనస్సును ఇది వికసింపచేస్తుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా, అలాగే జీవితంపై మీ వైఖరిలో ఒక మంచి ఆరోగ్యకరమైన మార్పును ఇది ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. ఇటువంటి పాజిటివ్ అవుట్లుక్ను మీ జీవితాన్ని సరైన పంథాలో నడిపేటట్లుగా సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే మీరు అనుకునే దానికంటే దీని ప్రభావం మీ జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు పూర్తిగా కుటుంబ ఫంక్షన్లో మునిగిపోయి మీరు వేసుకున్న ప్లానింగ్తో సంతోషపడుతూ ఆనందంగా గడిపేస్తారు. ఈ అనుభవం మీకు, మీ కుటుంబానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే మీరందరూ ఒకరికొకరుగా అతి సన్నిహితంగా ఉండే భావన కలుగుతుంది.
చాలా గంటల సేపు ఈ విషయాలపైన చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీ నక్షత్రాలన్నీ మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభూతులను సృష్టించాలని చూస్తున్నాయి. ఈ చక్కటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచానికి మీ మొహంలో వెలిగిపోతున్న నమ్మకమైన విశ్వాసంతో ఉండే ఆ చిరునవ్వును చూపించండి. మీ భాగస్వామి మీ గురించి, మీ మనసులోని భావాలను గురించి నిర్భయంగా చెప్పండి. అలాగే తిరిగి ఎంత నిజాయితీతో, ఎంత స్థాయిలో మీకు ప్రేమాభిమానాలు చూపించబడతాయో చూడండి. ఈరోజు మీ భాగస్వామి జీవితంలో మీరు ఒక పెద్ద మార్పును, తేడాను తీసుకురాగలరు. ఆల్ ది బెస్ట్. కుంభరాశి కెరియర్. విదేశీ యూనివర్సిటీ నుండి కానీ లేక అకాడమిక్ ప్రోగ్రాం నుండి కానీ శుభవార్తను ఆశిస్తున్న విద్యార్థులు ఈరోజు అటువంటి శుభవార్తను అందుకోవచ్చు. విదేశాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈరోజు మీకు లాభాలు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. అది మీకు యాక్సెప్టెన్స్ లెటర్ రూపంలో కానీ ఒక స్కాలర్షిప్ రూపంలో కానీ అయి ఉండవచ్చు. మీ మెయిల్ బాక్స్, ఈమెయిల్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీ రాబడిని పెంచుకోవడానికి వివిధ అవకాశాలను పరిశీలించవలసిన టైము. ఖాళీగా ఉండే మీ టైమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మీ నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించి రాబడిని ఎలా పెంచుకోవాలో పరిశీలించండి. బహుశా మీ ఇంటి వద్ద నుండి కాకుండా మీరు నడపగలిగే వ్యాపారం దేన్నైనా చేయగలరేమో చూడండి. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించండి. ఎందుకంటే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి మీ మనసును లగ్నం చేసి మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయప్రదాన నడిపించగలవు అనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి హెల్త్. ఈరోజు మీరు చాలా హాయిగా ఒక సొగసుగాడిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక మీరు అనుభవించిన ఇబ్బంది నుండి బయటపడిన ఇది ఒక మంచి శుభసూచకం, ఆహ్వానింపతగ్గదే. ఈరోజు మీ శరీరాన్ని చక్కదిద్ది నిర్దిష్టమైన శరీర వ్యాయామంపై ఫోకస్ చేయవలసిన రోజు. ముఖ్యంగా కండరాల గ్రూప్ విషయంలో కానీ మీ కండరాలకు అతిగా నొప్పిని కలిగించకండి. మీ వ్యాయామం తర్వాత ముందుకు వెనుకకు వంగుతూ సాగుతూ చేయడం మర్చిపోకండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ గురించి మీరు ఇంకా విపులంగా, క్లియర్గా ఇతరులకు మీరంటే అర్థమయ్యేలాగా వ్యవహరించాలి. మీలో అత్యంత ఉత్సాహభరితమైన నవభావాలు, ఊహలు మెండుగానే ఉన్నాయి. కానీ వీటిని ప్రత్యక్షమైన చర్యలుగా ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మీరెక్కడో మిస్ అయిపోతారు. మీరు మీ భావనలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా ప్రయత్నించి చెప్పండి. మీనరాశి రొమాన్స్. దంపతులు వారి అనురాగ బంధంలో ఈరోజు ప్రశాంతతను పొందుతారు. ఒక స్పెషల్ కార్డుతోనో లేక బహుమతితోనో మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. మీ మంచి ఆలోచన విధానాన్ని, సరదాగా ఉండటం అన్నిటి మెచ్చుకోబడి ప్రశంసించబడతాయి. మీ సంబంధ బాంధవ్యాలలో మీరు చేసిన కృషి, పడ్డ శ్రమ ఈరోజు చిరకాలంగా గుర్తుండిపోయే ఫలితాలను, అలాగే వాటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి మీకు. మీ భాగస్వామి వద్ద నుండి మీరు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు ఈరోజు. మీనరాశి కెరియర్. చక్కటి పెరుగుదలకు అవకాశం ఉన్న ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరటానికి మీ మస్తిష్కంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఈరోజు మీ ఉద్యోగ అవకాశాల గురించి మీరు వాకప్ చేయటం మొదలు పెడితే మీకు వచ్చే అవకాశాలతో మీరు తబ్బిబ్బైపోతారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. జాగ్రత్తగా బాగా ఆలోచించి మీకు సరైన ఉద్యోగాన్ని ఎంచుకునేట్లు చూసుకోండి. మీనరాశి ఫైనాన్స్. హోటల్ మేనేజ్మెంట్లో ఉండే నిపుణులకు ఉత్తేజకరమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. విపరీతమైన ఆర్థిక లాభాలను, ఉద్యోగంలో ప్రోత్సాహకాన్ని మీరు ఆశించవచ్చు. మంచి ఫలితాలను సాధించాలంటే మీ దీక్ష, పట్టుదలతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. మీ ఆర్థిక విషయాలలో విజయం సాధించడానికి కీలకమైంది ఇది. స్వయం శక్తిపై ఆధారపడి ఉండటం, మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించుకోవాలన్న దాని గురించి మీరే వ్యక్తిగతంగా ఆలోచించండి. ఇతరులు ఎవరిపైనా ఆధారపడకుండా మీరు పడే శ్రమ, చేసిన కృషి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీనరాశి హెల్త్. తల్లి కాబోతున్న స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు లోపలికి తీసుకునే ఆహార విషయంలో యాక్టివ్గా, హుందాగా ఉండటం మంచిది. కానీ అతిగా పనిచేయడం అలసటకు దారి తీయవచ్చు. ప్రస్తుత సమయంలో వీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండడం అన్నది ముఖ్యమైన విషయం.